ఈ వీడియో చూస్తే మీకు చిన్నప్పటి రోజులు ఒక్కసారిగా కళ్ళ ముందు తిరుగుతాయి. మన స్కూలు రోజులంటే కేవలం చదువు కాదు. అది మన జీవితంలో మర్చిపోలేని ఒక అందమైన ప్రపంచం. ఉదయం లేచిన వెంటనే స్కూల్ బ్యాగ్ తీసుకొని బయలుదేరి ఆ క్షణం నుంచే ఒక కొత్త రోజు మొదలయ్యేది. సైకిల్ మీద ఫ్రెండ్స్‌తో కలిసి స్కూల్‌కి వెళ్ళడం, దారిలో నవ్వుకుంటూ మాట్లాడుకోవడం, స్కూల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి గంట ఎప్పుడు మోగుతుందా అని ఎదురు చూడడం, ఇవన్నీ మన చిన్నప్పటి జీవితం. ఒక్కసారి స్కూల్ లోపలికి అడుగుపెడితే చెట్టు కింద క్లాసులు, బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్‌తో రాసే టీచరు, ఫ్రెండ్స్‌తో చిన్న చిన్న అల్లర్లు అన్నీ కలిసిపోయేవి. ఆ తర్వాత ఇంటర్వెల్ బెల్ మోగగానే బయటికి పరుగులు, వాటర్ ట్యాప్ దగ్గర నీళ్లు తాగడం, స్నాక్స్ పంచుకోవడం, ఆ కూరలు షేర్ చేసుకోవటం, క్లాస్ రూమ్ ఊడ్చడం, హ్యాండ్ పంపు దగ్గర నీళ్లు తాగడం ఇవన్నీ మన స్కూల్ జీవితంలో భాగమయ్యాయి. చివరి గంట మోగే బ్యాగ్ వేసుకొని ఇంటికి పరుగులు తీసిన మనసులో మాత్రం మళ్ళీ రేపు స్కూల్‌కి రావాలనే కోరిక ఎప్పుడూ ఉండేది. ఇప్పుడే అయిపోలేదు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది స్టోరీ. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. మన స్కూల్ రోజులంటే మన జీవితంలో మర్చిపోలేని ఒక అందమైన అధ్యాయం. ఉదయం లేచిన వెంటనే స్కూల్ బ్యాగ్ తీసుకొని బయలుదేరే ఆ క్షణమే ఒక ఉత్సాహం ఉండేది. కొంతమంది నడుచుకుంటూ, కొంతమంది సైకిల్ మీద ఫ్రెండ్స్‌తో కలిసి నవ్వుకుంటూ స్కూల్‌కి వెళ్ళేవాళ్ళం. దారిలో చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటూ ఎవరు ముందుగా స్కూల్‌కి చేరతారో అని పోటీ కూడా ఉండేది. స్కూల్ గేట్ దగ్గర వచ్చేసరికి గంట ఎప్పుడు మోగుతుందా అనే ఎదురుచూపులు మన మనసులో ఉండేవి. ఆ రోజుల్లో స్కూల్ అంటే కేవలం చదువు కాదు. అది మన స్నేహం మొదలైన ప్రదేశం. గంట మోగగానే అందరం వరుసగా క్లాస్ రూమ్‌లోకి వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు క్లాస్ రూమ్‌లో కాకుండా చెట్టు కింద క్లాసులు ఉండేవి. అక్కడ కూర్చొని టీచర్ చెప్పే ప్రతి మాట వినేవాళ్ళం. బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్‌తో రాస్తున్నప్పుడు వచ్చే ఆ డస్ట్ వాసన కూడా మన జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. కొంతమంది పిల్లలు బాగా చదువుకుంటూ ఉండేవారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్‌తో మెల్లగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ చిన్న చిన్న అల్లర్లు కూడా ఆ రోజుల్లో భాగమే. ఇంటర్వెల్ మోగగానే ఒక్కసారిగా అందరం బయటికి పరుగులు తీసేవాళ్ళం. వాటర్ ట్యాప్ దగ్గర క్యూలు. ఒకరితో ఒకరు తన్నుకుంటూ నీళ్లు తాగడం, స్నాక్స్ పంచుకోవడం ఇవన్నీ ఒక పండగలా ఉండేవి. ఎవరి చేతిలో ఏముందో చూసి నాకు ఇవ్వు అని అడిగితే రోజులు. అవి 15 నిమిషాలు స్కూల్ మొత్తం ఒక చిన్న ప్రపంచంలా మారిపోయేది. నవ్వులు, అరుపులు, స్నేహం అన్నీ కలిసిపోయేవి. మధ్యాహ్నం భోజనం సమయం అంటే ఇంకా స్పెషల్. చెట్టు కింద గుంపులుగా కూర్చొని బాక్స్ ఓపెన్ చేయడం ఒక ఆనందం. "ఏం కూర తెచ్చావు? నీది నాకివ్వు, ఈ కూర నీకిస్తా" అని చెప్పి కూరలు మాత్రమే మార్చుకొని తినేవాళ్ళం. అన్నం మాత్రం మనదే అయినా ఆ రుచి మాత్రం అందరికీ అయ్యేది. ఆ భోజనంలో ప్రేమ, స్నేహం, ఆనందం అన్నీ కలిసిపోయేవి. ఈరోజు ఎంత పెద్ద హోటల్‌లో తిన్నా ఆ రుచి మాత్రం రావడం లేదు. కొన్ని రోజులు క్లాస్ రూమ్‌లో ఊడ్చడం మన బాధ్యతగా ఉండేది. ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు ఆనందంగా పనిచేసేవారు. చేత్తో కొట్టే పంపు దగ్గరికి వెళ్లి నీళ్లు తాగడం ఒక సరదా అనుభవం. కొన్నిసార్లు ప్లేట్లు కడగడం కూడా మన డ్యూటీగా మారేది. ఆ చిన్న చిన్న పనుల్లో కూడా ఒక డిసిప్లిన్ ఉండేది. అప్పట్లో మనం చెయ్యని పని లేదు. కానీ అన్నీ ఆనందంగా చేసేవాళ్ళం. చివరి గంట మోగగానే అందరం బ్యాగ్ తీసుకొని ఇంటికి పరుగులు తీసేవాళ్ళం. కానీ నిజానికి మనం ఇంటికి వెళ్ళేది కాదు. మన చిన్నప్పటి ఒక అందమైన రోజుని పూర్తి చేసుకొని వెళ్ళేవాళ్ళం. దారిలో ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ రేపు ఏం జరుగుతుందో అని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో ప్రతిరోజు ఒక కొత్త జ్ఞాపకం. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. స్కూల్‌లు మారాయి, ఫ్రెండ్స్ మారారు, జీవితం మారిపోయింది. కానీ ఆ చిన్నప్పటి రోజులు మాత్రం మన హృదయంలో ఎప్పటికీ అలాగే నిలిచిపోయాయి. ఆ నవ్వులు, ఆ స్నేహాలు, అమాయకమైన ఆనందం. ఇవన్నీ మళ్ళీ రావు. కానీ మన జ్ఞాపకంలో ఎప్పటికీ ఉంటాయి. నిజంగా ఆ స్కూల్ రోజు మళ్ళీ వస్తే ఎంత బాగుండేదో. స్కూల్‌లో కొత్త సంవత్సరం మొదలైంది అంటే మనకు గుర్తొచ్చేది కొత్త పుస్తకాలు కాదు. అట్టలు వేయడం. ఇప్పట్లో పుస్తకాలు వచ్చాక అందరం కలిసి నేలపై కూర్చొని బ్రౌన్ పేపర్, పాత కవర్లు తీసుకొని ఒక్కో పుస్తకానికి జాగ్రత్తగా అట్ట వేయడం ఒక పండగలా ఉండేది. అన్నలు, అక్కలు, తమ్ముడు, చెల్లె అందరూ కలిసి ఎవరికి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరి పుస్తకం ఎలా ఉందో చూసుకుంటూ చాలా సరదాగా ఉండేది.
కొన్నిసార్లు అట్ట సరిగ్గా కట్ కాకపోయినా మళ్ళీ మళ్ళీ సరిచేసుకోవడం, గమ్ ఎక్కువ పడితే పేపర్ ముడుచుకుపోవడం కూడా ఒక అనుభవం. కానీ ఆ చిన్న చిన్న తప్పులే ఆ రోజుల్లో ఇంకా ఆనందంగా మార్చేవి. పుస్తకాలకి అట్ట వేసిన తరువాత తెల్లటి లేబుల్ అంటించి, మన పేపర్ క్లాస్ రూమ్ సెక్షన్ చాలా జాగ్రత్తగా రాయడం ఒక ప్రత్యేకమైన ఫీలింగ్. మన చేతుల్లో పుస్తకాన్ని రెడీ చేసుకున్న ఆ గర్వం మాటల్లో చెప్పలేం. ఇప్పుడు చూస్తే చాలా మంది పిల్లలకి ఇవన్నీ పెద్దవాళ్ళే చేసి ఇస్తున్నారు. కానీ అప్పట్లో మనమే మన పుస్తకాలకు అట్టలు వేసుకోవడం ఒక పెద్ద పని కాదు. ఒక పెద్ద ఆనందం. పుస్తకాలను చేతిలో పట్టుకొని ఇది నా పుస్తకం అని చూపిస్తే చాలా గర్వం. ఇప్పటికీ మర్చిపోలేం. స్కూల్ మొదటి రోజు వెళ్ళి అందరం మన పుస్తకాలు చూసి వావ్! బావుంది అని చెప్పినప్పుడు వచ్చే ఆనందం వేరే లెవెల్. కొంతమంది అట్టలపై చిన్న చిన్న డిజైన్‌లు కూడా వేసుకునేవాళ్ళు. ఇంకొంతమంది పేరు పెద్దగా ఆనందాన్ని రాసుకునేవాళ్ళు. ఆ పుస్తకాలు కేవలం చదువు కోసం కాదు, మన చేతుల్లో మనం తయారు చేసుకున్న ఒక చిన్న జ్ఞాపకం లాంటివి. నిజంగా ఆ పుస్తకాలకు అట్టలు వేసుకున్న రోజు మళ్ళీ వస్తే ఎంత బాగుండేదో కదా! మన స్కూల్ రోజుల కంటే కేవలం చదువు కాదు, అది మన చిన్నప్పటి జీవితంలో ఒక అందమైన ప్రయాణం. ఉదయం స్కూలుకి వెళ్ళే సైకిల్ ప్రయాణం నుంచి మొదలుకొని ఫ్రెండ్స్‌తో కలిసి నవ్వుకుంటూ క్లాస్‌కి చేరడం, చెట్టు కింద కూర్చొని టీచర్ చెప్పేది వినడం అన్నీ ఒక జ్ఞాపకంలా మారిపోయాయి. ఇంటర్వెల్ మోగగానే బయటికి పరుగులు తీసి వాటర్ ట్యాప్ దగ్గర నీళ్లు తాగడం, స్నాక్స్ పంచుకోవడం, నవ్వుకోవడం ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు. అయినా జీవితాంతం గుర్తుంటాయి. క్షణాలు మధ్యాహ్నం భోజనం సమయంలో ఏ కూర తెచ్చావు? కొంచెం పచ్చడి అంటే కూరలు మాత్రమే షేర్ చేసుకొని తిన్న ఆ స్నేహం, క్లాస్ రూమ్‌లో కలిసి ఊడవటం, పంపు దగ్గర నీళ్లు తాగడం ఇవన్నీ మన బాల్యంలో భాగమయ్యాయి. చివరి గంట మోగగానే బ్యాగ్ వేసుకొని ఇంటికి పరుగులు తీసిన మనసులో మాత్రం మళ్ళీ రేపు ఇదే జీవితం కావాలి అనే కోరిక ఉండేది. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. కానీ ఆ స్కూల్ రోజుల్లో ఉన్న అందమైన ఆనందం, ఆ స్నేహం, నవ్వులు మాత్రం మన హృదయంలో ఎప్పటికీ అలాగే నిలిచిపోయాయి. నిజంగా ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండేదో. మన స్కూల్ రోజులు ఎప్పటికీ మర్చిపోలేని బంగారు జ్ఞాపకాలు. నిజంగా చెప్పండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ చిన్నప్పటి రోజులేమైనా గుర్తొచ్చాయా? అయితే కామెంట్‌లో చెప్పండి. నేను ఈ స్టోరీకి తగ్గట్టే షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా! మన చిన్నప్పటి జ్ఞాపకం అని చెప్పేసి. షార్ట్ వీడియోలు చూస్తున్నారు కదా! లాంగ్ వీడియోలు మళ్ళీ చూస్తారో చూడరో అని నేను కొంచెమే పెట్టాను. అంటే స్టోరీ ఇంకా చెప్తే చాలా ఉంది. కానీ అంత లాంగ్ వీడియో తీయాలనుకోలేదు. ఇంకా ఫస్ట్ షార్ట్ వీడియో చూద్దాంలే. తర్వాత లాంగ్ వీడియో పెడదాము. ఇది బాగా చూస్తే వాళ్ళకి నచ్చితే ఇలాంటివి కొనసాగిద్దాము అని చెప్పేసి ఆలోచనలో ఉన్నాను. నిజంగా మీకు నచ్చిందా? నచ్చితే ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకోవాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే వెల్కమ్ టు భారతి గుంటూరు వ్లాగ్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్ బాయ్. అంతా చెప్పాను కానీ ఈ వీడియో గురించి చెప్పలేదు కదా! ఈ వీడియోలో ఈ అట్టలు వేసే వీడియోలు చూసి చూసి మీకు బోర్ కొడుతుందా? ఇంక నా దగ్గర అవే ఉన్నాయి ఏం చేస్తాం మరి? ఇప్పుడు చిన్నప్పటి స్టోరీస్ అంటే ఇది కూడా కొంచెం కనెక్ట్ అయిద్ది అని చెప్పేసి ఇది పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి అట్టలు వేయటం ఇంపార్టెంట్ కదా! ఇంకా అలాగే వేస్తున్నాం కదా అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను. ఇంక ఇదే లాస్ట్ వీడియో. ఇంకా ఈ అట్టలు వేసే వీడియో అయితే ఇంక రాదు. ఇప్పటితో అయిపోయినాయి. ఇంకా అలాగే కొత్త వీడియోస్ ఏవైనా వస్తాయి. మీకు ఈ సిరీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పదే పదే చెప్తుందని తిట్టుకోవద్దు. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోలు చేసినప్పుడు లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబర్స్ రాకపోయినా ఎందుకో అంతగా అనిపించదు. అంటే ఇంత కష్టపడ్డ వ్యూస్ రాకపోతే, సబ్స్క్రైబ్స్ రాకపోతే ఏదోలా ఉంటది. అది వీడియోలు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తది. చూసే వాళ్ళకి ఎలా అంటే వీడియోలు తీస్తున్నారు, పెడుతున్నారు అన్నట్టుగా ఉంటది. వీడియో తీయడం అంటే చాలా కష్టం. వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, దానికి వాయిస్ ఓవర్ ఇయ్యాలి. అలాగే దానికి సరిగ్గా నెట్ ఉండాలి.
అది అసలు అప్లోడ్ అవుతుందా లేదో చూసుకోవాలి. లాంగ్ వీడియో అయితే ఒక్కోసారి 5, 6 గంటలు టైం తీసుకుంటది. అసలు నెట్ రాకపోతే 10 గంటలు, 15 గంటలైనా టైం తీసుకుంటది. అప్పుడు దాకా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఎందుకంటే మనం పక్కకి ఈ ఫోన్ ఆగిపోతే అది కూడా అప్లోడ్ అవ్వడం ఆగిపోతది కదా! అందుకని మా చేతిలో ఫోన్ ఉండాలి. మనం దగ్గరే ఉండాలి. దగ్గరే ఉంటూ అప్లోడ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇదంతా చాలా ఉంటది ప్రాసెస్ అయితే. అది గాక మనకి వైఫైలు కూడా లేవు తొందరగా అయిపోవడానికి. ఇంత కష్టపడి వ్యూస్ రాకపోతే, లైక్స్ రాకపోతే ఏదోలా ఉంటది. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను. అంటే ఇది షార్ట్ వీడియోలో చెప్తే బాగుండేదేమో. కానీ ఇంక లాంగ్ వీడియోలో చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మళ్ళీ అన్‌సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒక 1 అవర్ ఆగి అలా ఎవరో గాని ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు. మళ్ళీ అన్‌సబ్స్క్రైబ్ చేస్తారు. మేమేంటంటే సబ్స్క్రైబర్స్ పెరిగితే అబ్బా! ఇయాల ఒకళ్ళొచ్చారు. లేదా ఇద్దరొచ్చారు. లేకపోతే ఒక 10 మందొచ్చారండి. కొంచెం హ్యాపీగా ఫీల్ అయితాం. కానీ కొంతమంది ఇలా చేస్తుంటే అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకు? మళ్ళీ అన్‌సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకు? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేయొచ్చు కదా! నచ్చకపోతే అసలు చూడకుండా ఉంటే బాగుండిద్ది కదా! మళ్ళీ ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనిపిచ్చిద్ది ఒక్కోసారి. ఇది ఖచ్చితంగా మాకు తెలిసినోళ్ళే అయ్యుంటారు. ఏదోలెండి ఏదో టాపిక్ అయిపోయి ఏదో టాపిక్‌లోకొచ్చింది. మీరు కామెంట్స్ పెడితే దానికి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను. బాయ్ బాయ్.